సిరి. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారం తెరుచుకుంది. అర్ధరాత్రి 12:05 ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా వైకుంఠ ద్వారం తెరిచారు. 4:30 నుంచి వీఐపీ భక్తులకు వైకుంఠం ద్వారం గుండా శ్రీవారి దర్శనం కల్పించారు. ఉదయం 8 గంటలకు సామాన్య భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభమయ్యాయి. ఉదయం 12:05 శ్రీవారి ఆలయాన్ని తెచ్చి తిరుపవై పాసురాలతో స్వామివారిని మేలుకొలిపి అనంతరం పూజా కైంకర్యాలు నిర్వహించి స్వామివారి దర్శన భాగ్యాన్ని కల్పిస్తున్నారు. మొదటగా రాజ్యాంగబద్ధ హోదాలో ఉన్న భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తున్నారు. దాదాపు 12:25 వైకుంఠ ద్వారం అర్చకులు పూజలు హారతి సమర్పించి తోమాల పడంతో ప్రదక్షిణ గర్భాలయానికి చేరుకుని మూల విరాటకు పుష్పార్చన సమర్పణ చేశారు. తర్వాత ధనుర్మాస ప్రత్యేక కైంకర్యాలు నిత్య కైంకర్యం నిర్వహించారు. మొత్తం ఈరోజు శుక్రవారం కావడంతో వేకువజామున ప్రత్యేక అభిషేకం, అలంకరణ, తోమాల అర్చన, నైవేద్యం నిర్వహించి 4:30 వీఐపీ బ్రేక్ దర్శనాలు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రారంభించి సాధారణంగా వైకుంఠ ఏకాదశి ముందు రోజు మధ్యాహ్నం నుంచి తిరుమలలో వీఐపీల హడావుడి నెలకొంటుంది. కానీ తిరుపతిలో సర్వదర్శన టోకెన్ జారీ క్యూలలో జరిగిన తొక్కిసాట కారణంగా భక్తులు ముచ్చిందంతో చాలా మంది విఐపీలు తిరుమలకు రాలేదని చెప్పుకోవచ్చు. మరోవైపు స్వామివారి ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. మనం విజువల్లో చూస్తున్నట్టుగా సైనం ఉన్న స్వామివారి విధంగా స్వామివారి ఆలయాన్ని అలంకరించారు. ప్రత్యేకంగా మైసూరు చెందిన నిపుణుల ఆధ్వర్యంలో ఈ అలంకరణ చేశారని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. మరోవైపు ఇవాళ ఉదయం వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీవారి ఆలయం మాడా వీధుల్లో సొందరథం ఊరేగింపు ఉంటుంది. ఉదయం 9 నుంచి 11 సొందరపై ఊరేగింపు నిర్వహించబోతున్నారు. సామాన్య భక్తులకే పెద్దపీట వేస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. కాసేపటి క్రితమే అడిషనల్ ఈవో వెంకటేశ్వర మాట్లాడుతూ షెడ్యూల్ ప్రకారమే స్వామివారి దర్శనాలు ఉంటాయి, టైం కేటాయించిన ప్రకారమే భక్తులకు క్యూలకు అనుమతి ఇవ్వాలని నిర్ణయించుకున్నామని, ఆ రకంగా భక్తులు వచ్చినప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నామని అడిషనల్ ఈవో తెలిపారు. మరోవైపు అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలుపుతూ షెడ్యూల్ ప్రకారమే దర్శనాలు ఉంటాయి. గంటకు ఎంతమంది దర్శనం చేసుకోవాలనే చార్టు మా దగ్గర ఉంది. ప్రణాళికబద్ధంగా దర్శనాలు చేస్తున్నాం. శ్రీవారి ఆలయంతో పాటు పరిసరాల ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పుష్ప విద్యుత్ అలంకరణలు సంతృప్తిగా ఉన్నాయని భక్తులు వాపోతున్నారని ఆయన తెలిపారు. పూర్తి స్థాయిలో చూసుకుంటే ఈ రోజు నుంచి వైకుంఠ ఏకాదశి సందర్భంగా 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం ఉంటుంది. సాధారణంగా అన్ని ఆలయాల్లో ఉత్తర ద్వార దర్శనం ఉంటే ఇక్కడ మాత్రం వైకుంఠ ద్వార దర్శనం అని చెప్పుకోవాలి. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆ వైకుంఠ ద్వారాన్ని తెరిచి 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు కల్పిస్తూ వస్తుంది. ఆ రకంగా ఈ రోజు నుంచి 19వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనం ఉంటుంది. ఈ 19 రోజుల పాటు టోకన్లు, టికెట్లు కలిగిన భక్తులు మాత్రమే దర్శన భాగ్యం ఉంటుంది. టోకన్లు, టికెట్లు లేని వారు తిరుమలకు రావచ్చు, కానీ వారు దర్శన భాగ్యం కల్పించలేమని టీటీడీ స్పష్టం చేసింది. ఆ రకంగా తిరుమల తిరుపతి దేవస్థానం 10 రోజుల పాటు సిఫార్సు లేఖల దర్శనం కూడా రద్దు చేసింది. మరోవైపు 3000 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తుంది. దాదాపు 1550 మంది విజిలెన్స్ సిబ్బంది, 3000 మంది పోలీసులు, దాదాపు 2700 సీసీ కెమెరాలతో పర్యవేక్షణతో తిరుమల అంతా భారీ ఎత్తున భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. పూర్తి స్థాయిలో సామాన్య భక్తులకే పెద్దపీట ఉంటుంది. ఈ 10 రోజుల పాటు కూడా ఎక్కడ కూడా సిఫార్సు లేఖల దర్శనాలు ఉండదు. ఆ రకంగా 10 రోజుల పాటు దర్శన భాగ్యం కల్పించే విధంగా ప్రణాళికబద్ధంగా తిరుమల తిరుపతి దేవస్థానం చేసిందని చెప్పుకోవాలి. మరోవైపు ఎవరైతే రాజ్యాంగబద్ధ హోదాలో ఉన్న భక్తులు మాత్రమే, అంటే ఉదయం 4 గంటలకు స్టార్ట్ చేశాము, ఆ రకంగా ఉదయం 8 నుంచి ఈరోజు శుక్రవారం కావడం అభిషేకం ఉండడంతో ఉదయం 8 నుంచి ఈ సర్వదర్శన టోకన్లు, ప్రత్యేక ప్రవేశ దర్శనాలు ఉన్న వారికి, అంటే 300 పాటు టికెట్లు పొందిన వారికి మాత్రమే దర్శన భాగ్యం కల్పిస్తాం. మరోవైపు టీటీడీ ఉద్యోగులు కూడా ఇవాళ దర్శనం కల్పిస్తబోతున్నారు. మరోవైపు రేపటి నుంచి కూడా వారి సిఫార్సు మేరకు కూడా ఒక 6 మందికి దర్శన భాగ్యం కల్పించే విధంగా చర్యలు తీసుకున్నారు. ఆ రకంగా సామాన్య భక్తులకే పెద్దపీట వేస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించి ఈ రోజు నుంచి 19వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనం ఉంటుంది. కాబట్టి టైం కేటాయించిన భక్తులు ఆ సమయానికి వస్తే సంతృప్తికరంగా దర్శనం కల్పిస్తామని టీటీడీ అధికారులు తెలుపుతున్నారు. వీడియో జర్నలిస్ట్ మునితో సురేష్, రాజులు, తిరుమల.